ఏపీ టుడే న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు, గాం గంటం ద్వారా, గాం మల్లు ద్వారా సమాధులను సందర్శించి వారి యొక్క స్ఫూర్తితో ఈ గిరిజన మన్య ప్రాంతాల్లో వారు చేసిన ఉద్యమ బాటలో వారి స్ఫూర్తిని తీసుకుని ఈ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పాడేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా వంతల సుబ్బారావు మాట్లాడుతూ ఈ గిరిజన ప్రాంతాల్లో అపారమైన బాక్సైట్ ఖనిజాలు ఉన్నాయి. వాటిని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. సామగిరి ప్రాంతాల్లో ఎర్రవరం పవర్ ప్రాజెక్టును కూడా అడ్డుకుంటామన్నారు. 1/70 చట్టంను పూర్తిగా అమలు చేస్తామన్నారు. జీవో నంబర్ 3ని కూడా అమలు చేస్తామన్నారు. ఖచ్చితంగా 2024 తరఫున కాంగ్రెస్ పార్టీని మెజార్టీతో గెలిపిస్తాం. మా చట్టాలను కాపాడుకుంటామన్నారు. ఇందులో భాగంగా మొట్టడం బాలరాజు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చింతపల్లి, గెమ్మిలి బొజ్జన్న, గూడెం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పాంకి శ్రీను, అరకు పార్లమెంట్ అడ్వైజర్ కె సుందర్రావు, జిల్లా సోషల్ మీడియా గెమ్మిలి సింహాద్రి, లీగల్ అడ్వైజర్ యూత్ కాంగ్రెస్ నాయకులు రవి, బాలు తదితరులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రియల్ ఫోటో సార్, చంపేసినప్పుడు అది 7th క్లాస్ చదువుకున్న ఫోటో సార్. గంటం ధర ఇది రైట్ హ్యాండ్ సార్. చనిపోయిన 4 రోజులు చనిపోయారు సార్. ఆయనతో ఈయన చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత చనిపోయారు. పిఏ అవునండి. ఆయనతో యుద్ధం ముగిసిపోయింది సార్. కొంతమందిని హనుమాన్ తీసుకెళ్లారు. హనుమాన్లో కొంతమంది సెక్స్ కొంతమంది చనిపోయారు, కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళు మొదలుతారు. ఒకరు 13 సంవత్సరాలు జైలు చనిపించి ఇక్కడ ఎంపీ చేశారు. ఎంపీ చేశాడు సార్. మళ్ళీ 13 సంవత్సరాలు జైలు తర్వాత వచ్చిందో తెలియదు. ఎన్నుకోబడ్డాడు భద్రాసనం అప్పుడు భద్రాసనం. అవును సార్. చాలా ఫోటోలు ఉన్నాయండి. బిల్డింగ్ పడిపోవడం వల్ల జాస్ ఒకరు వచ్చేస్తే బాగుంది. సుబ్బారావు, నేను అల్లూరి సీతారామరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ఈరోజు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరి ఆ రోజు స్వాతంత్రం తీసుకురావడానికి అల్లూరి సీతారామరాజు గారు మరియు ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరులు గాం గంతరం ద్వారా, మల్లు ద్వారా, అలాగే మర్రి కామయ్య గారు చాలా పోరాటాలు చేసి ఈ ప్రాంతాన్ని 200 సంవత్సరాలు మరొక తెల్ల దొరల్ని పరిపాలిస్తుంటే వాళ్ళని తరిమి కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అదే స్ఫూర్తితో ఈరోజు రాజకీయంగా కూడా మేమును మరి చాలా పోరాటాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి, మారుమూల ప్రాంతానికి అనేక సంక్షేమ మరొక పథకాలు ఇచ్చి గిరిజనులకు మరికి అనేక విధాలుగా మరికి అభివృద్ధి చేసింది. అదే స్ఫూర్తితో ఈరోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నిరుత్సాహపడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మర్రి కామయ్య మరి అలాగే గాం గంతనం ద్వారా అల్లూరి సీతారామరాజు వాళ్ళు అడుగు జాడల్లోనే నడుస్తూ ఈ ప్రాంతాన్ని గిరిజనులు మరొక అభ్యున్నతికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ మరి పూర్తిగా నిర్వహణ అయిపోయే మనకు ప్రమాదం ఉంది. అలాగే ఈరోజు జీవో నంబర్ 3 తీసేయడం వల్ల మా గిరిజనులకు పూర్తిగా నష్టం జరుగుతుంది. అదేవిధంగా గిరిజనులకు రక్షణ కావలసిగా ఉన్నటువంటి మరొక చట్టం కూడా 1/70 చట్టము, పీసా చట్టంని కూడా పూర్తిగా మరొక అమలయ్యే విధంగా ముందుకు సాగడానికి మేము మా హక్కుల గురించి మేము ఎంతో పోరాటం చేస్తున్నాము. దానిని కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము
అమలు చేయడానికి వెనుకాడేది లేదనేసి మేము ఈ పోరాటంలో మేము కొనసాగిస్తూనే ఉంటామనేసి కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతానికి అపారమైనటువంటి బాక్సైడ్ కొండలు ఉన్నాయి. వాటి మీద కొంత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు డేగ కన్నులు వేసి చూస్తున్నారు. దాన్ని కూడా అడ్డుకుంటాము. అదేవిధంగా సమగిరి ఎర్రవరం ఏరియాలో అపారమైనటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఉంది. దానిని కూడా మేము అడ్డుకుంటామనేసి హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ నుండి ఖచ్చితంగా అడ్డుకుంటామనేసి తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను.